అన్నా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? బార్డర్ లో శత్రువులు వచ్చారంట, పద జల్లి గన్సు రీలోడ్ చేసుకో. సారీ సార్, నేను రాలేను. ఏంటి నువ్వు ఆడుకుంటున్నావా? నువ్వెవరు? భారతదేశ సైనికుడు, పద జల్లి. సార్ నేను రాలేను. సరే నీ ఇష్టం. ఎస్, ఈ మిషన్ గెలిచాం. నువ్వు ఇంకా ఇక్కడ నిలబడినావా? ఇలా నిలబడ్డానికి ఆర్మీలోకి ఎందుకు రావాలి? రా, ఈరోజు మన మేజర్తో చెప్పి నీకు ఆర్మీలో నుంచి తీసేపిస్తా. సార్ ఉండండి, నేను ఆర్మీలో నుంచి వెళ్ళిపోతా. కానీ నేను ఆర్మీలో నుంచి వెళ్లే ముందు కొన్ని నీళ్లు తాగించండి. ఎలాగో వీళ్ళని ఆర్మీలో నుంచి తీసేపిస్తా కదా. సరే, ఒక నిమిషం ఉండు. నేను ల్యాండ్ మైన్ తొక్కేసా. దేశం కోసం ఇలా ఎందరో సైనికులు మరణించారు. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి జై జవాన్ అని కామెంట్ చేయండి. ఉండు, ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? సార్, నేను ఇండియన్ పోలీస్ ఆఫీసర్. ఈ బ్యాగ్ లో కొన్ని గన్స్ ఉన్నాయి, నేను మేజర్ కి ఇవ్వాలి. సరే, మీరు లోపలికి వెళ్ళొచ్చు. కోడ్ చెప్పండి. కోడా? మేజరే పిలిచాడు, నన్ను లోపలికి కోడ్ పంపించండి. చెప్పకుండా ఒక్కడుగు ముందుకేసినా కాల్ చేస్తా ఇక్కడే. సార్, నన్ను లోపలికి వెళ్ళనియండి. ఏంటి బాంబు సౌండ్ వస్తుంది? ఏ ఎవరు నువ్వు? నిన్నెవరు పంపించారు? సార్, నేను చెప్తాను, నేను ఒక ఇండియన్ ఆర్మీనే. కానీ శత్రువులు మన సైనికుల్ని కిడ్నాప్ చేసి నువ్వు వెళ్లకుంటే చంపుతామని బెదిరించారు. పదా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. భారతదేశ సైనికులు మనకి అన్నలు అవుతారా, బంధువులు అవుతారా? మన స్వేచ్ఛ కోసం వాళ్ళ ప్రాణాలనే లెక్క చెయ్యరు. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. సోల్జర్, ఇంకా నాకు ఓపిక లేదు. 5 రోజుల నుంచి మనకు ఫుడ్ రాలేదు. మనకి ఫుడ్ రాలేదంటే వాళ్ళక్కడ ఎంత కష్టపడుతుంటారో. సోల్జర్, మన టీం అంతా బార్డర్ కు వెళ్లారంట యుద్ధం చేయడానికి. వాళ్ళు బతికారో లేదో కూడా తెలియదు. మనం కూడా వెళ్ళాలి. మనకు 5 రోజులు అయింది అన్నం లేక. మనం ఎలా యుద్ధం చేయగలం? అది కూడా నిజమే కదా సోల్జర్. తిక్కొల్లయ్యారా మీరందరూ? మనం ఎవరం? భారతదేశ సైనికులం. మనము తిండి నిద్ర ఇవన్నీ పట్టించుకోకూడదు. సరే, ఒక నిమిషం ఉండండి. వెళ్దామా యుద్ధానికి? జై హింద్ సార్, వెళ్దాం. మన స్వేచ్ఛ కోసం భారతదేశ సైనికులు ఎంతో కష్టపడతారు. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. బయట పేసాలే, బయట వెళ్ళి జెండా తేపో. నిలబడరా, తీసుకో ఈ జెండా. ఈ జెండాని ఇప్పుడు చించు. ఈ జెండా చించేది వీడియో తీ. ఈ వీడియో చూసి ఆర్మీ వాళ్ళని ఎవరు నమ్మకుండా చేద్దాం. సరే, చించురా. మీరు జెండా చింపమని చెప్తున్నారా? నా ప్రాణం పైన నేను ఈ జెండా చింపను. నాకు తెలుసురా, నువ్వు చింపవని. వెళ్ళి వాడిని తీసుకొని రాపో. సోల్జర్, చించు, లేకపోతే వాడిని కాల్ చేస్తాం. వద్దు వద్దు, అతన్ని ఏం చేయకండి. మీరు ఎలా చెప్తే అలా చేస్తా. సార్ వద్దు సార్, అక్కడ మన సైన్యం వస్తుంది. సోల్జర్, 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 సోల్జర్. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. సోల్జర్, నమాజ్ టైం అవుతుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను నమాజ్ చేసుకొని వస్తాను. సరే సోల్జర్, మీరు వెళ్ళి నమాజ్ చేసుకోండి, నేను ఇక్కడే ఉంటాను. ఎవరు మీరు? ఒకరోజు నువ్వు మా అన్నకు చంపావు. నిన్ను చంపి ఈ రోజు మా అన్న ఆత్మకి శాంతి కలిగిస్తా. కానీ మీ అన్న శత్రువులతో చేయి కలిపాడు. హే, అతను వదలండి. సోల్జర్, నువ్వు వెళ్ళు, ఇది నా మ్యాటర్. నువ్వు వీడిని కాపాడేం చేస్తావు? వీడు ముస్లిం, నువ్వు హిందూ. అతను హిందూనో ముస్లిమో ఇంకెవరో, అతను భారతదేశ రక్షకుడు. అంతేకాక ఇండియన్ ఆర్మీలో హిందూ ముస్లిం అని భేదాలుండవు. మీ అన్న దేశానికి ద్రోహం చేశాడు, అందుకని అతను చంపాడు. అది తప్ప సోల్జర్? దేశానికి ద్రోహం చేసిన ప్రతి ఒక్కరు చావాల్సిందే. అది భారతదేశ సైనికులైనా ఎవరైనా. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. చెప్పు, మీ మిషన్ ఏంటి? ఏం ప్లాన్ చేస్తున్నారు?
నా ప్రాణాలు పోయినా చెప్పను. భయ్ వీడు మా వాళ్ళని ఎంతమందిని చంపాడు తెలుసా? ఫస్ట్ వీడిని చంపేయండి. మా సైన్యం ఇప్పటికీ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంటారు, మిమ్మల్ని చంపకుండా వదలరు. ఏంటి మీ వాళ్ళు వస్తున్నారా? ఇక్కడ ప్రతి చోట ల్యాండ్ మైన్లు పెట్టినారు, మీ వాళ్ళు ఇక్కడికి రాలేరు. మీ బాంబులు మీకు బంగారం కావచ్చేమో, కానీ మా భారత సైన్యానికి వెంట్రుకతో సమానం. నువ్వు కూడా వచ్చావా? ఒక్క దెబ్బకి 2 పిట్టలు చంపరా వాడికి. సోల్జర్ వద్దు వద్దు. భారత సైన్యాన్ని గౌరవించండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. మీరు జల్లి బయటికి రండి, నాకు ఎక్కువ టైం లేదు. తీసుకో బ్యాగ్, కామ్ ఖతం హో జానా. మీరు టెన్షన్ పడకండి, పని అయిపోతుంది. సార్ మీరు లీవ్ తీసుకుంటా అన్నారు, తీసుకోలేదా? వెళ్ళాలి సోల్జర్, వెళ్లే ముందు బార్డర్ ను ఒకసారి చూద్దామని వచ్చా. హలో, ఇక్కడ బార్డర్ లో సోల్జర్ వెళ్ళలేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అదంతా మాకు తెలియదు, నువ్వెంత అడిగినా ఇచ్చినాం, ఇంకా ఎంత కావాలన్నా ఇస్తాం, మా పని పూర్తి చేయి. సరే, మీ పని అయిపోయింది, బార్డర్ దగ్గర రాండి. సుభాష్ ఇప్పుడే వస్తున్నాం. సుభాష్ సోల్జర్, నువ్వు ఈ దేశానికి ద్రోహం చేస్తున్నావా? లేదు మేజర్, నన్ను వదిలేయండి. సరే నిన్ను వదిలేస్తా, కానీ శత్రువుని ఇక్కడికి పిలుచు. నువ్వు కూడా ఈ భారత సైన్యానికి పనికిరావు. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. హలో కంట్రోల్ రూమ్, సోల్జర్స్ అంతా మరణించారు, నేను ఒక్కనే మిగిలా. ఇప్పుడు నాకు ఫోర్స్ కావాలి. ఈ రోజు ఇండియా సోల్జర్స్ అందరినీ చంపేశాం. బార్డర్ లోకి వెళ్ళి మిగతా వాళ్ళందరినీ చంపేయాలి. సార్ ఐ నీడ్ ఫోర్స్ అర్జెంట్. నా చుట్టుపక్కలే శత్రువులు ఉన్నారు, నేను ఇప్పుడు యుద్ధం చేయాలి. సౌండ్ ఇక్కడ నుంచి వస్తుంది. బాంబ్ యాక్టివేట్ అయింది. ఇంకాసేపట్లో బార్డర్ అంతా బ్లాస్ట్. ప్లాన్ చాలా బాగేసావు. భారత సైనికులు ఉన్నంత వరకు బార్డర్ ని టచ్ కూడా చేయలేవు. నువ్వు చచ్చావు కదరా, మరీ వచ్చావా? ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి జై జవాన్ అని కామెంట్ చేయండి. సార్ నేను మా అన్నను కలవాలి. మీ అన్ననా? అవును సార్, మా అన్న 3 నెలల నుంచి ఇంటికి రాలేదు, నేను కలవాలి. సరే పద. సోల్జర్, షామీర్ తమ్ముడు వచ్చాడు. తమ్ముడు, నువ్వు బాగా చదువుతున్నావా? నేను బాగానే చదువుతున్నాను సార్, కానీ మా అన్న ఎక్కడా? మీ అన్న సీక్రెట్ మిషన్ కి వెళ్ళాడు, రావడానికి టైం పడుతుంది. మీ అన్న ఈ డబ్బులు ఇచ్చాడు, తీసుకో, ఖర్చులకు పెట్టుకో. ఎస్ సార్. సార్ ఎక్కడ సార్ మా అన్న? 1 ఇయర్ అయింది, ఇంటికే రాలేదు. అసలు మా అన్న ఏం చేస్తున్నాడు? మీ అన్న మరి సీక్రెట్ మిషన్ కి వెళ్ళాడు, నువ్వు బాగా చదువుకొని బాగా ఉండు. కానీ సార్ మా అన్నకు ఓ మాట చెప్పండి, మా అన్నను చూడకుండా ఉండలేనని. సార్ షామీర్ ఎక్కడ వెళ్ళాడు సార్? అసలు సీక్రెట్ మిషన్స్ లేవు కదా సార్. అదే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, అతన్ని మీరు బాగా చూసుకోండి సార్. మనం భారతదేశ సైనికులం, మనమంతా ఒకటే. మన ఫ్యామిలీలో ఎవరికి కష్టం వచ్చినా మనం సపోర్టింగ్ గా ఉండాలి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి జై జవాన్ అని కామెంట్ చేయండి. 2 రోజుల నుంచి రక్తం చాలా వస్తుంది, లీవ్ అడిగితే ఏదో మిషన్ ఉంది అంటున్నారు. నీళ్లు తెమ్మంటే ఎక్కడ వెళ్ళాడు ఈ సోల్జర్ ఇంతసేపు? సుభాన్, ఏమైంది నీకు? పద మెడికల్ టీం దగ్గరికి వెళ్దాం. లేదు సోల్జర్, నేను బాగానే ఉన్నా, తీసుకోండి నీళ్లు. సోల్జర్ సోల్జర్, ఏమైంది నీకు? ఉండు, మెడికల్ టీం ని పిలుచుకొని వస్తా. ఉండు సోల్జర్, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నీకోసం మెడికల్ టీం ని పిలుచుకొచ్చే వెళ్తున్నా సోల్జర్. నువ్వు వెళ్ళిపోతే బార్డర్ దగ్గర ఎవరు కాపలా కాస్తారు సోల్జర్? సోల్జర్ సోల్జర్ సోల్జర్. భారతదేశం కోసం ఎంత త్యాగమైనా చేస్తారు మన సైనికులు. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి.